దుమ్ముగూడెం మండలంలోని తూరుపాక గ్రామం వద్ద కాల్వటర్ గోదావరి వరదలకు కాల్వర్ట్ కృంగిపోవడంతో గత 4 నెలలుగా భద్రాచలం నుండి చెర్ల వైపు వెళ్లే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతుండగా ఇట్టి విషయంపై స్థానిక ఎమ్మెల్యే రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారిని కలిసి తూరుపాక వద్ద కుంగిపోయిన కాల్వర్ట్ వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను మంత్రికి వివరించగా వెంటనే 2,70,00,000 నిధులను కేటాయించడం జరిగింది. కుంగిపోయిన కాల్వట్ నిర్మాణ పనులకు శనివారం భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్యం భద్రాచలం చెర్ల వైపు నిరంతరం ప్రయాణాలు చేస్తారు కనుక కాల్వట్ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టులను ఆదేశించారు. భారీ వర్షాలు వస్తే వరదలు వచ్చే అవకాశం ఉన్నందువలన ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కాల్వట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.